హలో గైస్, ఎలోన్ ట్రేడర్ మెంటర్షిప్ 1 మంత్ కంప్లీట్ అయింది. ఈ 1 మంత్లో ఎలోన్ ట్రేడర్ మెంటర్షిప్లో నేను షేర్ చేసిన కాన్సెప్ట్ ఏంటంటే, ఫస్ట్ పాయింట్ మెయిన్ ఇంపార్టెంట్ క్యాపిటల్ మేనేజ్మెంట్. మన దగ్గర ఉన్న క్యాపిటల్ని బేస్ చేసుకొని ఒక ట్రేడ్కి ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి అండ్ అలాగే ఎన్ని లాట్స్ తీసుకోవాలని డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెకండ్ పాయింట్, ఒక ట్రేడ్ తీసుకున్నప్పుడు లేదా ట్రేడ్ ఫెయిల్ అయినప్పుడు మన ఎమోషన్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి, ఓవర్ ట్రేడింగ్ని ఎలా అవాయిడ్ చేయాలని చెప్పడం జరిగింది. థర్డ్ పాయింట్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లైన్ ఎలా డ్రా చేసుకోవాలి, ట్రెండ్ లైన్స్ ఎలా డ్రా చేసుకోవాలి, జోన్స్ ఎలా డ్రా చేసుకోవాలని చెప్పడం జరిగింది. ఫోర్త్ పాయింట్, లైవ్ మార్కెట్ అనాలిసిస్ ప్రొవైడ్ చేయడం జరిగింది అండ్ అలాగే మార్కెట్ నెక్స్ట్ మొమెంటం ఎలా ఉండే అవకాశం ఉందని ఎక్స్ప్లెయిన్ చేయడం కూడా జరిగింది. ఫిఫ్త్ పాయింట్, ఫిబొనాచి ఎలా యూజ్ చేయాలి అండ్ ఫిబొనాచి యూజ్ చేసి లెవెల్స్ ఎలా డ్రా చేయాలని చెప్పడం జరిగింది. సిక్స్త్ పాయింట్, ట్రేడ్స్ చెప్పడం అండ్ ఆ ట్రేడ్స్ ఎందుకు తీసుకున్నామనే రీజన్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సెవెంత్ పాయింట్, ఈ మెంటర్షిప్ జాయిన్ అయిన వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యి డౌట్స్ డిస్కస్ చేయడం కూడా జరిగింది. ఈ 1 మంత్లో లైవ్ మార్కెట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ పోస్ట్ చేసిన ట్రేడ్స్ లిస్ట్ ఇది. టోటల్ 29 ట్రేడ్స్, అందులో 11 ట్రేడ్స్ టార్గెట్ హిట్ అయ్యాయి, 18 ట్రేడ్స్ స్టాప్ లాస్ హిట్ అయ్యాయి. టార్గెట్ హిట్ అయిన 11 ట్రేడ్స్ అచీవ్ చేసిన పాయింట్స్ 686 అండ్ అలాగే స్టాప్ లాస్ హిట్ అయిన 18 ట్రేడ్స్ పాయింట్స్ 301. ఈ 1 మంత్కి ఓవరాల్గా 385 పాయింట్స్ అచీవ్ అయింది. లాస్ట్ 2 వీక్స్ ట్రేడింగ్ సెషన్స్ నుంచి మెయిన్ మార్కెట్లో మా వ్యూ కరెక్టే అయినా కొన్ని ట్రేడ్స్ ఫెయిల్ అయ్యాయి. ఆ ట్రేడ్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చాను. ప్రాపర్ రూల్స్ ఫాలో అయ్యి ఈ లిస్ట్లో ఉన్న ట్రేడ్స్కి 1 లాట్తో ట్రేడింగ్ చేసిన 6675 ప్రాఫిట్లో ఉంటారు. ఈ మంత్ స్టార్టింగ్లో ఫస్ట్ 10 ట్రేడ్స్కి ఫస్ట్ టార్గెట్కి ఎగ్జిట్ అయిపోమని చెప్పాను. సో అలా చూసిన యావరేజ్గా 4000 ప్రాఫిట్లో ఉంటారు 1 లాట్తో ట్రేడింగ్ చేస్తే. ట్రేడింగ్లో 100% సక్సెస్ రేషియో ఎవరికీ ఉండదు. ప్రాపర్ రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ సేఫ్ ట్రేడ్స్ చేయాలి. సో ఏ నాలెడ్జ్ లేకుండా మనీ ఉంది కాదని ట్రేడింగ్ చేసి మనీ లాస్ అవ్వకండి. లాస్ అయినంత ఈజీ కాదు ప్రాఫిట్ చేయడం ట్రేడింగ్లో. మార్కెట్లో సర్వైవ్ అవ్వాలంటే మన దగ్గర ఉన్న క్యాపిటల్ని జాగ్రత్తగా మేనేజ్ చేయాలి. 80 to 90% బిగినర్స్ కేవలం ప్రాఫిట్స్ కోసమే ట్రేడింగ్కి వచ్చి క్యాపిటల్ని యూజ్ చేస్తున్నారు. బట్ రిమైనింగ్ 10% మాత్రమే రిస్క్ మేనేజ్మెంట్ ఫాలో అవుతూ ప్రాఫిట్స్ కోసం ఆలోచించకుండా బిగినింగ్ డేస్లోనే క్యాపిటల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ లైవ్ మార్కెట్ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు. తర్వాత ప్రాఫిట్స్ కోసం ఆలోచిస్తున్నారు. సో లైవ్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ లేకుండా బేసిక్స్ మాత్రమే నేర్చుకొని ట్రేడింగ్లో సర్వే అవ్వడం కష్టం. సో క్యాపిటల్ ఉన్నోళ్ళు కాన్సెప్ట్ నేర్చుకొని ట్రేడింగ్ చేయండి, లేదా ఎలోన్ ట్రేడర్ మెంటర్షిప్లో జాయిన్ అయ్యి 1 మంత్ లైవ్ ఎక్స్పీరియన్స్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.